తిరుమల భక్తులతో నిండిపోయింది. గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు క్యూ కట్టారు. దీంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడుతోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల ఎటు చూసిన భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం నందకం సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఏ రోడ్డు వైపు చూసినా భక్తులు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి, ఒక ప్రవాహంలా భక్తులు తిరుగుతున్నటువంటి విజువల్సే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. దీంతో మాడ వీధుల వెలుపల స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. వీరి కోసం టీటీడీ ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసింది. మాడ వీధులకు సంబంధించి తిరుమల నంబి ఆలయం, అదేవిధంగా అనంతాల్వార్ తోట, మేదర్ మిట్ట, వరాహస్వామి ఆలయ కార్నర్, ఈ 4 ప్రాంతాల నుంచి కూడా క్యూ లైన్ల ద్వారా భక్తులను వాహన సేవకు అనుమతించేటటువంటి ఏర్పాట్లు అయితే టీటీడీ చేసింది. వీటికి సంబంధించి ఏటీసీ వద్ద చేరుకున్నటువంటి భక్తులను తిరుమల నంబి వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ లో అనుమతిస్తారు. కృష్ణతేజ వద్ద చేరుకున్నటువంటి భక్తులను అనంత ఆల్వార్ తోట వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ వద్దకు అనుమతిస్తారు. ఇక బాటగంగమ్మ ఆలయం వద్దకు చేరుకున్నటువంటి భక్తులను మేదర్మిట్ట వద్ద ఉన్నటువంటి ప్రాంతానికి అనుమతిస్తారు. ఇక ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్న భక్తులను మాత్రం వరాహస్వామి ఆలయ కార్నర్ వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ ద్వారా భక్తులను అనుమతిస్తారు. కానీ సాయంత్రం వరకు కూడా వీరిని క్యూ లైన్ లో అనుమతించేటటువంటి అవకాశాలు అయితే ఉండవు. దీంతో వీరంతా కూడా ఈ ప్రాంతంలో ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ భక్తులకు సంబంధించి ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అన్నప్రసాదం, తాగునీటి సౌకర్యాన్ని అయితే టీటీడీ కల్పిస్తుంది. కానీ జనం మాత్రం ఒక ప్రవాహంలా తిరుమలకైతే విచ్చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే తిరుమల మొత్తం నిండిపోయింది. మరోవైపు ఇవాళ సాయంత్రం వరకు కూడా భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక తిరుమలలో ఉన్నటువంటి పార్కింగ్ కూడా మొత్తం వాహనాలతో నిండిపోయినటువంటి నేపథ్యంలో పార్కింగ్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దీంతో తిరుమలకు అలిపిరి వద్దనే వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే తిరుమలకు చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.